వచ్చాడంటే పెద్ద తల. హలో హాయ్ గైస్, వచ్చేసాడు రాడు. ఈ రోజు మనం అయితే చేపల ఫ్రై అయితే రెడీ చేసుకుంటున్నాం. ఎలా అంటే ఫస్ట్ ఈ చేపలకి ఉప్పు కారం పసుపు అనేది రాసుకోవాలి బాగా చేపలు కడుక్కున్న తర్వాత. ఆ తర్వాత ఏం చేయాలంటే టమాటా పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటిలన్నింటినీ ముద్ద కింద ఆడుకోవాలి. ముద్ద కింద ఆడుకొని ఈ చేప అయితే బాగా పట్టించాలి. పట్టించిన 20 నిమిషాలకి వీటిని అయితే పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫ్రై అయితే చేసుకోవాలి. ఫ్రై ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను, వచ్చేయండి. గైస్ మనం అయితే పక్కన పెట్టుకున్న చేపల్ని ఫ్రై చేసుకోవడానికి బాండీలో నూనె అయితే వేసుకోవాలి. ఫస్ట్ నూనె వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే నూనె అయితే వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఆ బాండీలో ఆ చేపలు అయితే వేయాలి. ఎలా వేయాలో చూపిస్తాను, ఆగండి మీకు ఇప్పుడు. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఇలా అయితే వేయాలి గైస్. మా అమ్మ అయితే వేస్తున్నారు. అంటే మనకైతే కొంచెం భయం భయం అనమాట. మనం అయితే సరిగ్గా వేయలేదు. మా అమ్మ అయితే కరెక్ట్గా వేస్తుంది ఈ బాండీలో. చూడండి చేప బుర్ర ఎంత ఉందో. ఇక చేప బుర్ర చూడండి ఎంత ఉందో. ఇలా మధ్యలో అనేది వేసుకోవాలి. అంటే నూనెలో బాగా ఫ్రై అవుతాయి అన్నమాట ఇవైతే. నేను మీకు చూపిస్తాను, భలే ఉంటుంది ఇది మాత్రం. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా నేను మీకు చెప్పాను కదా, సేమ్ అలాగే ఆడుకోండి. అందులో నేను వెల్లుల్లిపాయ యాడ్ చేయడం మర్చిపోయాను. మీరు కూడా వెల్లుల్లిపాయ అయితే యాడ్ చేసుకోండి. అంటే వీడియోలో చెప్పడం మర్చిపోయాను, నేనైతే యాడ్ చేసుకున్నాను వెల్లుల్లిపాయ అయితే. ఇంకా ఆఖరికి ఆ పెద్దలకి కూడా అందులో వేసుకున్నాను నేను. ఆయిల్ పట్టేలాగా ప్రతి ముక్కకి ఆయిల్ పట్టేలా అయితే తిప్పుతుంది అనమాట ఫస్ట్. అంటే ప్రతి ముక్క బాగా వేగుతుంది అలా తిప్పుకుంటే. ఇంకా ముక్కలను అయితే అటుపక్క తిప్పేసుకోవాల్సిన సమయం వచ్చింది. చూసారా చేప ముక్క ఎంత బాగా వేగిందో. భలే అంటే భలే వేగింది. కార్న్ఫ్లోర్ వేయడం వలన సూపర్ వచ్చింది. ఇది కూడా వేగింది లైట్గా, బాగా కుక్ అయింది. అంటే ఇప్పుడు మీరు బాండీలో నూనె ఎంత వేడిగా కాచుకుంటే అంత గమ్మున ఈ చేపలు అనేవి ఫ్రై అయిపోతాయి అన్నమాట. చూడండి గైస్, మూడో ముక్క అయితే తిప్పుతున్నారు మా మమ్మీ. ఇంక ఈ చేపలను అయితే అటుపక్క అయితే తిప్పేసాం భయ్యా మేము. ఓ పక్క వేపేసాం, ఇంకో పక్క వేపుతున్నాం. ఈ బుర్ర చూడండి ఎంత పెద్ద ఉందో. ఆ బుర్ర అనేది తిరగట్లేదు ఆ బాండీలో. చూడండి భలే అనిపిస్తుంది చూడడానికి. ఈ చేపల ఫ్రై ఎప్పుడు రెడీ అవుతుందో ఆకలి వేస్తుంది, కానీ ఇది అవ్వట్లేదు. అయిపోద్ది. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇలా పైగా ఇగండి అటు ఇటు దొల్లి వచ్చాడు మరి. ఇక చేపల ఫ్రై అయితే ఆఖరికి వస్తుంది. ఫస్ట్ ఇంట్లో నిమ్మకాయ పిండుకుందాం. ఉల్లిపాయ పక్కన పెట్టుకుందాం. కొత్తిమీర చాలా బాగుంది. చాలా బాగుంది నిజంగా, సూపర్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎంత బాగా చేసుకున్నారో, ఎంత మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది చేపల ఫ్రై. మసాలా కూడా బాగా పట్టింది దీనికైతే. ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. మా ఇంట్లో సండే స్పెషల్ అయితే ఫిష్ ఫ్రై అనమాట. మరి మీ ఇంట్లో ఏంటో కామెంట్ చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటా. Today I am going to make a new video, so please subscribe.